గొర్రెను నేను బాగు చేయుమా పరమ వైద్యుడా, గాయపడిన గొర్రెను నేను బాగు చేయుమా పరమ వైద్యుడా, కరుణించుమా యేసు కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమన్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. సర్వోన్నతుడా, సర్వశక్తివంతుడా, దేవానాయన నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. చెప్పబడిన వర్తమానంలో తండ్రి నాయన వాక్య పట్టణంలో మీరు ఉన్నారు, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మరి ఆ వాక్య పట్టణాన్ని మేము ధ్యానిస్తుండగా మీరే మాకు తోడుగా ఉన్నాడు తండ్రి నాయన. సమస్త మెరిగిన దేవుడు, సర్వతర్యామి నాయన. కొద్ది సమయం తండ్రి మీ శివుడు చదున చెప్తున్న నన్ను వింటున్న బిడ్డని మరుగుపరుచుడు తండ్రి నాయన. మీ మహిమాంతకంగా మేము తండ్రి వాక్య ధ్యానం చేసి ఆ వాక్యానుసారంగా జీవించలాగా మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని యేసుపేట ప్రార్థన చేసి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. 75వ కీర్తన మనం చూసినట్లయితే పైన ఆసాపు కీర్తన అని రాసి ఉన్నది. ఆసాపు అని యొక్క ఆయన పాటలు పాడే ఆయన కీర్తనకారుడుగా ఇక్కడ 75వ కీర్తన రాయడం మనము చూస్తున్నాం. అయితే మీరు దీని గురించి చూసినట్లయితే 74వ కీర్తనలో ఆయన ఒక యుద్ధం గురించి అక్కడ జయించిన విధానాన్ని బట్టి ఇక్కడ 75వ కీర్తనలో దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు మనము చూస్తున్నాం. ఇందులో 10 వచనాలు ఉన్నాయండి. మీరు చదివిన ఈ యొక్క కీర్తనలో 10 వచనాలు చూసినట్లయితే 5 వచనాలేమో ఇక్కడ దేవుడు సంబోధిస్తున్నట్లు, దేవుడు మాట్లాడుతున్నట్లు ఉంది. మరి ఇంకా 5 వచనాలేమో కీర్తనాకారుడే మాట్లాడుతున్నట్లు ఉంది. అక్కడ చూసినట్లయితే మీరు దేవుని మాటలు 2 నుంచి 6 వచనాల దాకా దేవుడి మాటలు ఉన్నాయి. అయితే మొదటి వచనము ఆయన కీర్తన ఎలా మొదలు పెట్టాడు? దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నీవు సమీపంగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు. ఇక్కడ చూసినట్లయితే కీర్తనాకారుడు ఏమంటున్నాడంటే, దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నామంటున్నాడు. ఎందుకంటే ఈ 74వ కీర్తనలో ఆయన శ్రమపడి ఉన్నాడు. ఆయనకి కలిగిన శ్రమలో దేవుడు సహాయం చేసి ఆయన జయింపజేసినందుకు 75వ కీర్తనలో కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాడు. ఆయన మొదటి వాక్యములో ఆ కీర్తనకారుడు మాట్లాడుతూ తర్వాత చూడండి 7 నుంచి 10 వచనాలు కీర్తనకారుడే అక్కడ మాట్లాడడం జరిగింది. అయితే దేవుడు పలుకుతున్న మాటల్లో ఆయన యొక్క న్యాయం గురించి, దేవుని యొక్క తీర్పు గురించి అక్కడ చెప్తున్నాడు. ఇక్కడ 2 మనుషుల గురించి మాట్లాడుతున్నారు. ఒకళ్ళు నీతిమంతులు, ఒకళ్ళు భక్తిహీనులు అంటారు. అక్కడ ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు నీతిమంతులుగా తీర్చబడతారని దేవుని వాక్యము తెలియజేస్తుంది. అందుకని ఇక్కడ దేవుడు ఇక్కడ అహంకారులైన వారితో నేను మాట్లాడుతున్నాను అని, పొగరు పట్టిన మాట్లాడే వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను అని వారిని భక్తిహీనులుగా ఇక్కడ చిత్రీకరించడము, దేవుడు మాట్లాడటము మనం చూస్తున్నాం. అదేవిధంగా దేవుడు తీర్పు తీర్చేటప్పుడు ఎవరిని హెచ్చిస్తాడు, ఎవరిని తగ్గిస్తాడని చెప్పడం కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ కీర్తనలో 5 మాటలు కీర్తనకారుడు మాట్లాడుతుండగా కూడా దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, నీ శ్రమలో నేను నీకు సహాయం చేశాను. అయితే దేన్ని బట్టి సహాయం చేస్తాడు దేవుడు? నీతిమంతుడుగా ఉన్నావా, భక్తిహీనుడుగా ఉన్నావా అని ఇక్కడ దేవుడు చూడడము జరుగుతుంది. ఇలాంటి 2 వ్యక్తుల్ని, నీతిమంతుడిగా తీర్చబడిన ఒక వ్యక్తిని, భక్తిహీనుడిగా దిగజారిపోయిన ఒక వ్యక్తిని బైబిల్ నుంచి మనం ఈరోజు కొద్ది సమయంలో ధ్యానము చేద్దాం. మీరు చూసినట్లయితే అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతూ ఉంటున్నాము. అయితే మనమందరం కూడా అబ్రహాము సంతానముగా పిలువబడతాం. ఆదికాండం 12వ అధ్యాయము చూసినట్లయితే అక్కడ అబ్రహాము విగ్రహారాధన స్థితిలో ఉన్నప్పుడు ఆయన్ని దేవుడు దేన్ని బట్టి పిలుచుకున్న, ఆయన హృదయాన్ని బట్టి, ఆయన హృదయంలో నీతిని బట్టి, యథార్థతను బట్టి దేవుడు అక్కడ పిలుచుకోవడము జరిగింది. అందరూ తీయండి ఆదికాండము 12వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదవండి. చదవండి. నీవు లేచి
నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండువు. నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించదను, నేను దూషించిన వారిని శపించను. చాలండి. ఇక్కడ చూసినట్లయితే అబ్రహాము ఏ స్థితిలో ఉన్నాడు దేవుడు పిలిచినప్పుడు? అబ్రహాము అక్కడ చేసే వృత్తి ఏంటంటే విగ్రహాలని తయారు చేసే వృత్తి. మీరు బైబిల్ గ్రంథం పక్క లోతులుగా వెళ్ళుకుంటూ బైబిల్కి సంబంధించిన ఎన్నో బుక్స్ ఉన్నాయండి. అవి చదువుతూ ఉంటే అక్కడ యూదుల పుస్తకాలన్నీ చూస్తూ ఉంటే అబ్రహాం గురించి రాయబడింది ఏంటంటే ఆయనంట విగ్రహాలు తయారు చేసే యొక్క వృత్తి కలిగిన ఆ కుటుంబంలో పుట్టి ఉన్నాడు. విగ్రహాలను తయారు చేసి వాటిని అమ్ముతారనమాట. అంటే మీరు ఇంకా అర్థం చేసుకోండి ఆయన ఎలాంటి స్థితిలో ఉన్నాడు. అలాంటి స్థితిలో ఉన్న అబ్రహాంని దేవుడు పిలవడం ఏంటి? ఆలోచించండి. అక్కడ చూసినట్లయితే దేవుడు మనలో మన హృదయాన్ని చూస్తాడు, మన యథార్థతను చూస్తాడు. మనం ఏ స్థితిలో ఉన్నా, పాపంలో ఉన్నా, లేదంటే మనకి ఏదైనా వ్యసనాల్లో ఉన్నా, లేదంటే ఇప్పుడు చెప్పిన విగ్రహారాధనలో ఉన్న ఎందులో ఉన్నా కూడా హృదయాన్ని చూసి దేవుడు ఓకే ఇతనిలో నీతి కనపడుతుంది, 50% నీతి కనబడుతుంది, 60% యథార్థత కనబడుతుంది, నీతి కనబడుతుంది. కాబట్టి ఈ బిడ్డని నేను ఏర్పరచుకుని వీరిని 100% నీతిమంతుడుగా మార్చాలని దేవుడు ఆయన అక్కడ ముందుకు సాగడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ విగ్రహారాధన స్థితిలో విగ్రహాలను తయారు చేసి అమ్ముతున్న స్థితిలో ఉన్న అబ్రహాముని ఏం చేశాడు? దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆ అబ్రహాముని ఇక్కడ పిలుచుకుని ఏమంటున్నాడు? నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ముందు అంటున్నాడు. నిన్ను గొప్ప చేస్తాను అని చెప్పేసి అంటున్నాడు. అంటే దేవుడు ఎప్పుడైతే ఆ మాట పలికాడో విగ్రహాలు చేస్తున్న స్థితిలో ఉన్న ఆయనకి దేవుడు అంటే తెలుసా? చెప్పండి. కానీ ఆయన యథార్థమైన హృదయం కలిగిన వాడు కాబట్టి యథార్థమైన హృదయంతో అక్కడ చూసినట్లయితే ఆయన దేవుణ్ణి తెలుసుకున్నాడు. ఏది ఉత్తమమైనది, ఏది నీతి అనేది అక్కడ ఆయన తెలుసుకుని ఆయన ఎవరికి లోబడ్డాడు? దేవుని మాటకి లోబడి ఉన్నాడు. వింటున్నారా అందరూ? దేవుడి మాటకి అక్కడ అబ్రహాము లోబడడం మనము చూస్తున్నాము. అటు రీతిగా ఆయన లోబడినప్పుడు ఇక్కడ ఆయన ఆశీర్వాదమును పొంది ఉన్నాడు. వింటున్నారండి? ఆశీర్వాదమును పొంది ఉన్నాడు. కానీ జనములు నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నువ్వు ఇక్కడి నుంచి బయటికి వచ్చే అన్నప్పుడు సొంత ఊరిని, సొంత జనాంగాన్ని అబ్రహాం విడిచిపెట్టి బయటకు వచ్చినప్పుడు ఆయనలో నీతి ఉంది. కానీ తర్వాత స్థితిలో ఆయన చేసిన చిన్న చిన్న తప్పిదాలను కూడా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మీరు ఒకటే ఆలోచించాలి. అబ్రహాంను పిలిచినప్పుడు ఆయన దేవునికి ఏమయ్యాడు? లోబడ్డాడు. మరి మనం కూడా లోబడే స్థితిలోనే దేవుని మందిరానికి మనం రావడము జరుగుతుంది. కానీ వస్తున్న మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఈరోజు అబ్రహాము చేస్తున్న వేరే విషయాలను కూడా మనం ధ్యానం చేద్దాము. అలాంటి అబ్రహాం బయలుదేరుతున్నప్పుడు అబ్రహాంతో పాటు అతని యొక్క సహోదర కుమారుడైన లోతు కూడా బయలుదేరాడు. సహోదర కుమారుడైన లోతు కూడా నేను కూడా నీతో పాటు వస్తానని బయలుదేరాడు. ఇక్కడ అబ్రహాము బయలుదేరాడు, లోతు కూడా. ఇద్దరు కూడా లోతుకైతే దేవుడి మాట వినపడలేదు కానీ అబ్రహామును వెంబడించి అక్కడ నడవడము జరిగింది. ఆ రకంగా వాళ్ళు ముందుకు సాగుతున్నప్పుడు 12వ అధ్యాయం 10వ వచనం నుంచి చదవండి. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళాను. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన సారాయితో, ఇదిగో నీవు చక్కని దానివని ఎరుగుదును, ఐగుప్తులను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలుగునట్లును నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును నీవు నా సహోదరుని దయచేసి చెప్పమని. చూశారు కదండి, కరువు వచ్చింది. అప్పుడు ఏం చేశాడు ఆయన? ఐగుప్తు దేశంలోకి వెళ్ళిపోయాడు. ఐగుప్తు అంటే మళ్ళీ అక్కడ కూడా దేవునికి వ్యతిరేకమైన దేశమే, విగ్రహారాధన కలిగిన దేశమే. అక్కడ దేవుడు ఏమంటున్నాడు? నేను చెప్పినట్లు నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు, నిన్ను ఆశీర్వదిస్తా అంటున్నాడు. మరి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. కాకపోతే ఆయన ఏం చేశాడు? లోకానుసారంగా భయపడి ఇక్కడ కరువు ఉంది అంటే కరువు ఉన్నా దేవుడు పోషించగలిగేవాడు, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. కానీ అక్కడ ఆయన ఐగుప్తులోకి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే దేవుడు మార్గంలో అట్లా పక్కకి వెళ్ళాడో స్వభావం మారిపోయింది. చూసారా? ఏమంటున్నాడు? నువ్వు చక్కని దానివి కాబట్టి నిన్ను బట్టి నన్ను ఐగుప్తులు చంపేస్తారు, కాబట్టి నీవు నా సహోదరుడు అని చెప్పడం, భార్యని సహోదరుడిగా అబద్ధము చెప్పడం జరిగింది. అబద్ధం ఎవరి నుంచి వచ్చిందండి?
సాతాను నుంచి వచ్చింది. చూసారా, అబ్రహాము అక్కడ అబద్ధము చెప్పి పక్కకి వెళ్ళిపోయినా కూడా తర్వాత ఆయన మారు మనసు పొంది దేవుని ముందు పశ్చాత్తాపడి ఆయన తిరిగి దేవుని మార్గంలోకి చేర్చబడ్డాడు. అక్కడ మారు మనసు పొందిన అబ్రహాము ఆదికాండం 15వ అధ్యాయము 13-14 వచనాలు చూడండి. ఆయన ఈ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనములకు నేనే తీర్పు తీర్చుదును. ఇక్కడ చూసినట్లయితే అబ్రహామును గురించి దేవుడు తర్వాత మాట్లాడుతున్నాడు. మారు మనసు పొంది క్షమాపణ పొందిన తర్వాత అబ్రహామును గురించి దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు చూసారా, నీది కాని దేశంలో నీ సంతానం ఎలా ఉంటుందంట, ఎలా ఉంటుందండి చూడండి అందరిటు. నీతి కాని దేశంలో నీ సంతతి వారు దాసులుగా ఉంటారని చెప్పడము జరిగింది. వింటున్నారా? ఏ ఐగుప్తు దేశంలో వెళ్ళవద్దు అంటే ఆయన వెళ్ళి ఉన్నాడో అదే ఐగుప్తు దేశంలో తర్వాత దాసులు అయ్యారా? ఇజ్రాయేల్ వారందరూ దాసులయ్యి ఇజ్రాయేలు వారందరూ కూడా 400 సంవత్సరాలు పైపెచ్చు దాసులుగానే ఉన్నారు. చూడండి, ఆలోచించండి. ఆయన అబ్రహాముగా తండ్రిగా ఉన్న ఆయన చేసిన ఒక్క అవిధేయతకి దేవుడైతే క్షమించాడు, కానీ దాని పర్యవసానం ఎలా అనుభవించాల్సి వచ్చింది? ఆయన సంతతి వారు 400 సంవత్సరాల పైన అదే ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతకవలసి వచ్చింది. అంటే నేను ఇక్కడ చెప్తూనే ఆయన శిక్షించుతూనే కోపించుతూనే వాత్సల్యత చూపించే దేవుడు కాబట్టి అబ్రహాం చేసిన ఆయన అతిక్రమం అయితే ఆయన క్షమించాడు, కానీ దాని యొక్క పర్యవసానం అయితే అనుభవించాల్సి వచ్చింది. కానీ దేవుడు ఈ మాట చెప్పాడని అబ్రహాం దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదండి. నేను పొరపాటు చేశాను, దానికి తగ్గ శిక్ష నేను తీసుకుంటున్నాను అని ఆయన అనుకుంటూ ఇంకా మారు మనసు పొందుతూ అలా జీవించాడు. కాబట్టి ఆయన వృద్ధాప్యంలో కూడా గర్భఫలాన్ని పొంది ఏంటి దేవుడికి మహిమకరంగా ఆయన జీవితాన్ని ఈ రోజు కూడా అబ్రహాం గురించి చెప్పుకుంటూ వస్తున్నాం. మరి లోతు జీవితం చూసినట్లయితే ఆయన మొదట అబ్రహాంని విశ్వసించి అబ్రహాం ద్వారా దేవుని విశ్వసించి అయితే ముందుకు నడిచాడు, కానీ కొంతకాలం అయ్యాక ఆయనలో మార్పు రావడం చూస్తున్నాం. ఆదికాండం 13వ అధ్యాయము 11-13 వచనాలు అందరూ లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసి అట్లు వారు ఒకరికొకరు వేరైపోయి. మొదటైతే ఆయన చక్కగా వచ్చాడు, లోతు వచ్చి చక్కగా అబ్రహాముతో నడిచాడు. కానీ కొంతకాలం అయ్యాక వారు ఇద్దరు బహు ధనవంతులే, వారికి ఎన్నో మేకలు, తర్వాత ఎడ్లు ఇవన్నీ ఉన్నాయి, గొర్రెలు, గొడ్లు, గుడారములు అన్నీ ఉన్నాయి. కాబట్టి వారిలో వారికి పొంతన కుదరక వేరుపడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అబ్రహాము అంటాడు, సరే నువ్వు తూర్పు వైపు వెళ్తే నేను పడమర వైపు వెళ్తాను, నువ్వు కుడి వైపు వెళ్తే నేను ఎడం వైపు వెళ్తాను అని లోతుకి చెప్పినప్పుడు లోతు ఏది ఎంచుకున్నాడండి? బాగా సొదొమ గొమొర పట్టణాన్ని, అక్కడైతే పాలు తేనెలు ప్రవహించే విధంగా అన్ని అందుబాటులో ఉన్నాయి, అన్ని సౌకర్యంగా ఉన్నాయని ఎంచుకోవడము జరిగింది. కానీ అబ్రహాముకి నీరు లేని ప్రాంతాన్ని విడిచిపెట్టడము జరిగింది. కానీ దేవుడు అబ్రహాంని విడిచిపెట్టలేదు. అయితే అక్కడ చూసినట్లయితే లోతు ఎలాంటి ప్రదేశంలోకి వెళ్ళాడో 13వ వచనంలో చూస్తాం. 12 నుంచి చదవండి. అబ్రహాము కనానులో నివసించాను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకునేను. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులునై ఉండేది. ఇక్కడ చూసినట్లయితే వేరుపడినప్పుడు అబ్రహాం అయితే మైదానంలోనే ఒంటరిగానే ఉండిపోయాడు, కానీ ఈయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? సొదొమలోకి వెళ్ళిపోయాడు. సొదొమ మనుషులు ఎలాంటి వాళ్ళంటే వాళ్ళు దుష్టులంట. చూసారా, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? దేవుడి మార్గంలోంచి దుష్టుల మార్గంలోకి ఇలా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మీకు తెలుసు ఆదికాండము 18వ అధ్యాయం 20వ వచనంలో ఆ దుష్టత్వం ఎక్కువైపోయి దేవుడు వారిని శిక్షించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు 18వ అధ్యాయము 20వ వచనము, మరియు యెహోవా సొదొమ గొమొరలను గుర్చిన మొర్ర గొప్పది గనుక వాటి పాపము బహు భారమైంది గనుక నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూచెదను. ఇక్కడ చూసినట్లయితే వారు అమాయకులను, ఏ పాపం ఎరగని వాళ్ళను, నీతిమంతులను హింసించుకుంటా చంపుకుంటా దుష్టులు చేసే పని ఏంటండి? దుష్టత్వం అంటే ఏంటి? చెడుతనము. మంచి వారిని హింసించుకుంటూ వారు జీవిస్తున్నారు. ఆ మొర ఎక్కడికి వినపడిందంట? దేవుని యొద్దకి వినపడింది. క్రిత వారము మనం విన్నాం, కయ్యను హేబేలు
హేబెల్ విషయం, హేబెల్ యొక్క రక్తము దేవునికి మొరపెట్టి, నీతిమంతుల రక్తము దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు నీతిని బట్టి అక్కడ తీర్పు తెచ్చడానికి వస్తాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. అటు రీతిగా అక్కడ చూసినట్లయితే ఆ దుష్టుల ప్రవర్తనను బట్టి దేవుడు అగ్ని గంధకములతో ఆ యొక్క పట్టణాన్ని దేవుడు నాశనం చేయాలని తలంచినప్పుడు అబ్రహాము దేవుణ్ణి ఏమడుగుతున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఇంత 10 మంది ఉన్నా, 20 మంది ఉన్నా, ముందు 50 మంది ఉన్నా, నీతిమంతులు ఉన్నా కాపాడండి ప్రభువా అని అక్కడ అడగడం మనం చూస్తాం. 26వ వచనం చూసినట్లయితే యెహోవా సొదొమ పట్టణంలో 50 మంది నీతిమంతులు నాకు కనపడిన యెడల వారిని బట్టి ఆ స్థలం అంతటిని ఆయుధుని. ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్న వాక్యం ఏంటంటే నీతిమంతులు భక్తిహీనులు. నీతిమంతులు 50 మంది నీతిమంతులు ఉన్న ఆ ప్రాంతాన్ని దేవుడు కాపాడుతా ఉన్నాడు. తర్వాత అలా 10 మంది ఉన్నా కాపాడుతావా తండ్రి అని ఆ రకంగా లోతుని కాపాడాలని చెప్పేసి ఆయన యొక్క సహోదరుల యొక్క కుమారుడు కాపాడాలని అబ్రహాము ప్రయత్నం చేసినప్పుడు దేవుడు ఆయన మొర విని 19వ అధ్యాయము 15వ వచనంలో దేవదూతల లోతును త్వరపెట్టుచున్న మాట మనం చదువుతా ఉంటాము. 19వ అధ్యాయం. తెల్లవారినప్పుడు ఆ దూతల లోతును త్వరపెట్టి లేము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఎక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పేది. అతడు తడువు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడటం వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతిని పట్టుకుని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరు బయట నుంచి చూసినట్లయితే దేవుడు అబ్రహామును బట్టి లోతుకు ఒక అవకాశం ఇచ్చాడండి. ఇచ్చినా కూడా ఏం చేస్తున్నాడు? తడువు చేస్తున్నాడు. అప్పుడు కనికరపడ్డాడంట దేవుడు. కనికరపడి బలవంతాన్ని చేతులు తీసి పట్టుకుని ఊరు చివరికి తీసుకురావడం మనం చూస్తున్నాం. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దుష్టుల మార్గంలోకి వెళ్ళిపోయాడు ఆయన. తడువు చేస్తున్నాడు. అక్కడ సమస్య నీకు వస్తుంది, నువ్వు చనిపోబోతున్నావు, కాపాడడానికి వచ్చాడు. దేవుని దూత వచ్చినా కూడా తడువు చేసే అంత హృదయంలోకి వెళ్ళిపోయాడంటే చుట్టుపక్కల దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపులు కూర్చుండి చోటి కూర్చుండక, అపహాసులు. ఇది ఈ వాక్యం కీర్తనలో ఎందుకు రాయబడిందో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. దుష్టుల ఆలోచన చప్పున ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. కాబట్టి దేవుడు ఎప్పుడైతే దేవుడి మార్గంలో నడవడానికి బయటికి తీసుకొద్దామంటే నడవలేని స్థితిలో ఉన్నాడు. కానీ అబ్రహామును బట్టి బలవంతాన దూత ఊరి చివరికి తీసుకుని రావడము మనము చూస్తూ ఉన్నాం. కానీ అంత చేసినా ఆయన రక్షించబడ్డాడా అండి? రక్షించబడ్డాడా? అదే 19వ ఆదికాండము 15-16 వచనాలు చూసినట్లయితే 17వ వచనం చదువుదాము. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుకగా చూడకము. నీవు వెనుక చూడవద్దని దేవుని ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కానీ లోతు భార్య 26వ వచనంలో ఏం చేసిందో చూడండి. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. లోతును బట్టే లోతు భార్య నడిచింది. వెనకకి తిరగొద్దని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. కనికరపడ్డాడు దేవుడు. కానీ ఆ కనికరాన్ని ఉపయోగించుకోలేని స్థితిలో లోతు భార్య ఉప్పు స్తంభంగా మారిపోయింది. మరి వారి కుమార్తెలు ఏ రకంగా మారిపోయారు? 36వ వచనం చదవండి. అలాగే లోతు యొక్క 2 కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి. ఇక్కడ చూసినట్లయితే పాపము ఏ రకంగా కుటుంబాన్ని నాశనం చేసిందో మనం చూస్తున్నాం. అబ్రహాముతో నడిచిన లోతు సగం దూరం వచ్చాక ఆయన ఏ అసూయతోనో లేకపోతే ఏ యొక్క ద్వేషంతోనో లేకపోతే ఇంకేదో ఇదే దేవుని యొక్క పాలుతేను ప్రవహించే దేశం అని దేవుడు ఇచ్చింది ఇదే అనుకున్నాడో మరి ఏం ఆలోచించాడో తెలియదు. కానీ వేరుపడిన పోయిన తర్వాత ఎక్కడికి చేరాడు? దుష్టులు ఉన్న సొదొమ గొమొరాకి, దుష్టులు ఉన్న చోటకి చేరిన ఆయనతో పాటు ఆయన కుమార్తెలు భార్య కూడా అదే ప్లేస్ లో ఉన్నారు. చూసారా? మన చుట్టుపక్కల ఉన్న వాతావరణం మనం ఎంతగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో. దేవుడు వెళ్ళమన్న చోటకి వెళ్ళాలి, వద్దన్న చోట ఆగకపోతే ఈ రకంగా చూసినట్లయితే పరిస్థితులు ఉంటాయి. భార్య ఏమైంది? వెనక్కి తిరగొద్దంటే ఉప్పు స్తంభమైంది. కూతుర్లు తండ్రి వలన గర్భవతులైరి. ఆ మాట ఇప్పటికి కూడా ఈ బైబిల్ గ్రంథంలో వారు చేసిన తప్పిదమని దేవుడు చూపిస్తూనే ఉన్నా కూడా ఈ యొక్క మాటని చూపించి ఇదిగో ఈ వాక్యం లేదా బైబిల్లో అని ఇప్పటికి కూడా కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు. మన ప్రవర్తనను బట్టే దేవుడు గణపరచబడతాడు, మహిమపరచబడతాడు. లేదంటే మన ప్రవర్తనను బట్టే నిందల పాలు అవ్వాల్సిన స్థితి వస్తుంది. ఇక్కడ అబ్రహాము ఎలాంటి స్థితిలో ఉన్నాడు చూశారు కదా. అక్కడ ఆయన కూడా నీతి, ఆయనలో 50-60% నీతి ఉందేమో దేవుడు పిలుచుకున్న
తీసుకున్నాడు. మిగతా 40% ఆయన లోబడాలి. మనం కూడా నీతిమంతులుగా తీర్చబడాలి అంటే దేవునికి లోబడాలి. మనం మార్పు పొందవలసిన విషయాల్లో మార్పు పొందాలి. అప్పుడే నీతిమంతులుగా తీర్చబడతాం, లేదంటే భక్తిహీనులుగా మార్చబడతాం. అబ్రహాం ఎప్పుడైతే భార్యని సహోదరుగా చెప్పి అబద్ధం ఆడాడో, అబద్ధమునికి జనకుడు సాతాను, కానీ దేవుడు మళ్ళీ అవకాశం ఇచ్చాడు. దేవుడు కొన్ని వేల కోట్ల అవకాశాలు ప్రతి మనిషికి ఇస్తాడు. ఇకనైనా నా మార్గంలోకి రమ్మని ఇస్తూ ఉంటాడు. వాటిని ఎప్పుడైతే మనం తీసుకుని దేవుడి మార్గంలో మనం నడుస్తామో, ఎలా అయితే అబ్రహాముకి మారు మనసు పొంది దేవుడు క్షమించి అయితే దాని యొక్క పర్యవసానం ఆయన తీసుకుని ఉన్నాడు. దాని తర్వాత మీకు తెలుసు అబ్రహాం సంతానం ఎవరండి? ఇస్సాకు లేక వయసులో వృద్ధాప్యంలో పుట్టిన ఇస్సాకు. మళ్ళీ ఇస్సాకుకి యాకోబు, ఏసావు దేవుడి నరకలో లేడు, ఆయన పక్కకి వెళ్ళిపోయి ఉన్నాడు సాతాను మార్గంలోకి. దేవుడికి ఎవరు కావాలండి? దేవుడి మార్గంలో నడిచేవాడు, లోబడేవాడు కావాలి. యాకోబు అంటే మోసము చేసేవాడు అని అర్థం. అలాగే మోసము చేసే స్వభావం కలిగిన యాకోబుని దేవుడు ఇజ్రాయేలుగా మార్చడం జరిగింది. ఆ ఇజ్రాయేల్ నుంచి 12 గోత్రాలు రావడం జరిగింది. చూశారు కదా. తర్వాత ఆ 12 గోత్రాలు మీకు తెలుసు, యోసేపు ద్వారా ఐగుప్తులోకి వెళ్ళిన తర్వాత వారందరూ కూడా ఆ యోసేపు ద్వారా ఐగుప్తులో కరువు సమయంలో రక్షించబడిన తర్వాత అక్కడే ఉండిపోయాక వారందరూ బానిసలుగా ఎంచబడి 400 సంవత్సరాలు పైపచ్చు వారందరూ హింసించబడి మళ్ళీ దేవుడు జ్ఞాపకం చేసుకుని వారందరినీ బయటికి తీసుకురావడము మనము చూస్తున్నాం. ఇప్పటికి కూడా ఇజ్రాయెల్ దేశం ఉందండి, ఉంది. ఇప్పటికీ ఇజ్రాయెల్ దేశము ఈ రోజు కూడా ఉంది. ఈ రోజు కూడా దేవుడి వాగ్దానంతో నడుస్తూ ఉంది. విశ్వాసులకు తండ్రిగా పిలువబడే అబ్రహాము ఏ రకంగా దేవుడికి లోబడి నీతిమంతుడిగా తీర్చబడి ఈ రోజు కూడా ఆయన యొక్క సంతానము మనం ఇప్పుడు నివసిస్తున్న ఈ కాలంలో కూడా జీవిస్తుందో, అటు రీతిగా మనము కూడా దేవునికి లోబడితే నీతిమంతులుగా తీర్చబడతాము. దేవునికి లోబడకుండా లోతు ఆయన కుటుంబాన్ని, ఆయన సంతానాన్ని ఎలా అయితే నాశనం చేసుకున్నాడో అటు రీతిగా మనం జీవించకూడదని ఈరోజు నీతిమంతుడిగా ఉంటామా, భక్తిహీనులుగా ఉంటామా, మనమే నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉందని దేవుని వాక్యము తెలియజేస్తుంది. సామెతలు 11:31, 539వ పేజీ నెంబరు. సామెతలు 11:31 ముగించుకుందామండి. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు, భక్తిహీనులను పాపులను మరి నిశ్చయముగా ప్రతిఫలము పొందుదురు కదా. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలం పొందుతారని దేవుని వాక్యము తెలియజేస్తుంది. అదేవిధంగా భక్తిహీనులు పాపులు కూడా పొందుతారంట. అంటే నువ్వు ఏది విత్తుతావో అదే వాస్తవాన్ని దేవుని వాక్యము తెలియజేస్తుంది. నీతిగా జీవిస్తావా, నీతిమంతుడిగా జీవిస్తావా? నీతిమంతుడు జీవించే రాజ్యం ఒకటి ఉందండి, ఒకటి ఉంది. ఎలా అయితే భారతదేశంలో భారతీయులు ఉంటారో, అదేవిధంగా ఇజ్రాయిలీలు ఉంటారు, అదేవిధంగా అమెరికన్లు ఉంటారు. నీతిమంతులు ఉండే రాజ్యం పరలోకం. నీతిమంతులుగా భూమి మీద అబ్రహాం ఎలా అయితే తీర్చబడ్డాడో అట్టి రీతిగా మనం కూడా తీర్చబడాలని దేవుడి వాక్యము తెలియజేస్తుంది. అంతేకాదండి, తర్వాత కూడా 1-2 విషయాలు అబ్రహాము దేవుడికి మార్గం నుంచి పక్కకు వెళ్ళిపోవడం మనం చూస్తాము. ఎందుకంటే భార్య మాట విని ఆయన ఏం చేశాడు? ఆగరును కూడి సంతానాన్ని కని ఉన్నాడు. కానీ మళ్ళీ తిరిగి దేవుని మార్గంలో సరి చేసుకుని దేవుని మాటలో తిరిగి వచ్చి ఇస్సాకుని దేవుడు వాగ్దాన పుత్రుణ్ణి దయచేసి ఉన్నాడు. కాబట్టి మనం జీవితంలో చిన్న విషయాల్లో మనలో ఎంతో కొంత నీతి ఉంటేనే దేవుడు మనల్ని ఇక్కడ పిలుచుకున్నాడు, ఇక్కడ నిలబడ్డాం ఎంతమందిలో కూడా. కానీ అంతతో సరిపోదు. నువ్వు పరిపూర్ణంగా, మన దేవుడు పరిశుద్ధుడు, పరిపూర్ణుడు. కాబట్టి మనము కూడా ఆయన దాకా పరిశుద్ధులుగా, పరిపూర్ణులుగా తీర్చిదిద్దబడాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి మన నీతి పరిపూర్ణము అవ్వు వరకు మన విశ్వాస జీవితంలో ఆయన వెంబడి లోబడుతూ ప్రతి విషయంలో జీవించాలని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ఎప్పుడైతే అట్లా ఉంటామో, ఎలా అయితే నీతిమంతులుగా మనం ఉంటాం, మన బిడ్డలు కూడా నీతిమంతులుగా తీర్చబడతారు, మన భార్య పిల్లలు కూడా మన మార్గంలో నడుస్తారు. అటు రీతిగా మనం జీవించాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మూల వాక్యంలోకి వెళ్ళి ముగించుకుందామండి. కీర్తనల గ్రంథము 75:1-10 వచనాలు. ఇక్కడ చూసినట్లయితే ఆయన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నీవు మాకు సహాయం చేసావు తండ్రి, నీవు నా శ్రమల్లో నన్ను గట్టెక్కించావని చెప్తూ ఉంటుంటే, కానీ దేవుడు పలుకుతున్న మాటలు చూసారా? 2వ వచనం నుంచి
నేను యుక్త కాలంలో కనిపెట్టుచున్నాను. నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను. భూమియు దాని నివాసులందరూ లయమగునప్పుడు నేనే దాని స్తంభములను నిలుపుదును. అహంకారులై ఉండకూడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరు పట్టిన మాట్లాడకూడని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఏమంటున్నాడంటే, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నావయ్యా, నువ్వు నా శ్రమల్లో తోడుకున్నావా నీ కీర్తనకారుడు అంటుంటే దేవుడు పలుకుతున్న మాట్లాడో తెలుసా, నేనే యుక్త కాలమందు తీర్పు తీరుస్తానంటున్నాడు. మన ప్రవర్తనను బట్టి ఆయన తీర్పు తీరుస్తానంటున్నాడు. మరి మన ప్రవర్తన ఎలా ఉందనేది మన పక్కన వాళ్ళు కాదు, దేవుడు నిత్యము ప్రతి నిమిషము మనల్ని కనిపెట్టుకుంటానే ఉంటాడు. అలాంటి స్థితిలో అహంకారులై ఉండకూడదు అంటున్నాడు. అహంకారం అంటే నేనే 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 గొప్ప, నేనే అనే మాట అహంకారాన్ని తీసుకొస్తుంది. నాకంటే వీళ్ళెంత వాళ్ళెంత అనే అహంకారపు స్వభావము ఉండకూడదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఒక్కసారి ఆలోచిస్తే పై ఆకాశం నుంచి దేవుడు చూస్తున్నప్పుడు మనం ఇసుక రేణువులు లాంటి బ్రతుకులు మనవి. అలాంటి దేవాది దేవుడైన ఆయనే తగ్గించుకుని మానవ రూపంలో మన కోసం రిక్తుడిగా వచ్చినప్పుడు మనం ఇంకెంత తగ్గించుకోవాలి అనేది ఆలోచించాలి. అహంకారపు హృదయం కలిగి ఉండుట దేవునికి వ్యతిరేకమైనది. అట్టి హృదయం మనలో ఉండకూడదని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నానని దేవుని వాక్యము తెలియజేస్తుంది. అదేవిధంగా కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరు పట్టిన మాట్లాడకూడదు అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. మనం మాట్లాడే మాట ఎలాగుంది? మన ప్రవర్తన అహంకారంతో కూడుకుని ఉందా? మన మాటల్లో పొగరు ఉందా? లేకపోతే తగ్గించుకుంటున్నామా అని ఆలోచన చేయాలి. లోకానుసారంగా ఎవరెలాగైనా ఉండొచ్చు, దేవుణ్ణి నమ్ముకుని యేసయ్యను వెంబడి నడుస్తున్న మనం ఆయనని వలె మనం జీవించి ఉండాలి. వేగిన నెలలను విరచని దేవుడు, క్షమించే దేవుడు. అట్టి యేసయ్యను పోలి మనం జీవిస్తున్నావా లేదా? ఒకవేళ అలాంటి ప్రవర్తన ఉంటే ఈ రోజే తండ్రి నా నుంచి తీసివేయము, సాతాను ప్రవర్తన నా నుంచి తీసివేయమని ప్రార్థన చేసుకోవాలని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ఎందుకంటే ఆయనే యుక్త కాలములో తీర్పు తీరుస్తాడు. మనుషులు మనల్ని ఏదైనా పైరూపం చూసి అనొచ్చు, వాళ్ళు మంచోళ్ళు అనొచ్చు, చెడ్డోళ్ళు వచ్చు, ఏదైనా అనొచ్చు. కాదండి, దేవుడు ఏమనుకుంటున్నాడు మన గురించి? నా హృదయంత్రంగా ఎరిగిన వాడు, హృదయంలో ఏం ఆలోచిస్తాం కూడా వినే దేవుడు, చూసే దేవుడు. కాబట్టి ఆయనే మనకి తీర్పు తీరుస్తాడు. అట్టి తీర్పులో ఆయన ఏం చేస్తాడంట, ఒకరిని తగ్గిస్తాడు, ఒకరిని హెచ్చిస్తాడు. మరి మనం తగ్గించబడాలనుకుంటున్నామా, హెచ్చింపబడాలనుకుంటున్నామా? మనం దేవుడి చేతిలో హెచ్చింపబడాలా, తగ్గించబడాలా? హెచ్చింపబడాలి. దేవుడి చేతులు మనం హెచ్చించబడాలి. ఆయన మనం తలగా ఉంచాలి అంటే మనం తగ్గించుకోవాలి. మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో దేవుడు హెచ్చిస్తాడు, గొప్పగా హెచ్చిస్తాడు. మనం ప్రార్థన చేసాము, మనం జీవితంలో ఒక ఇల్లు వచ్చింది, ఇల్లు కోసం ప్రార్థన చేసాము, వచ్చాక దేవుడు నాకు ఇల్లునిచ్చాడు కదా అని అహంకారం వద్దు, ఇల్లు లేదని పొగరు వద్దు. ఏం చేయాలి? ఇంకా తగ్గించుకోవాలి. అమ్మో దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి ఆయన మాటకి ఇంకా లోబడాలని తగ్గించుకోవాలి. ఉద్యోగం కోసం ప్రార్థన చేసావా, జాబ్ వచ్చిందా? ఇంకా తగ్గించుకోవాలి. ఎవరి వల్ల వచ్చింది? దేవుడి వల్ల వచ్చింది. కాబట్టి అన్ని ఉన్న ఆయన శ్రీమంతుడు, సర్వాధికారి, సర్వ సృష్టికి కారణభూతుడు ఆయన. ఆయనే తగ్గించుకుంటే నేను ఇంకెంత తగ్గించుకోవాలి? ఇంకా తగ్గించుకుంటే ఇంకా స్టెప్ దేవుడు నిన్ను ఎక్కిస్తాడు. గృహం దగ్గర నువ్వు తగ్గించుకున్న తర్వాత ఇంకొక రకంగా నీ జీవితంలో నీకు ఏది కావాలో సమస్తము నీకు కావాలి అంటే ముందు నువ్వు తగ్గించుకోవాలి. తగ్గించుకున్నాక హెచ్చింపబడతావు. అదే నువ్వు హెచ్చించుకుంటే ఏంటంటే దేవుడు తగ్గిస్తానని తెలియజేస్తున్నాడు. భక్తిహీనుల స్థితి ఆయన ఎట్టి రీతిగా ఉంటుందో 8వ వచనంలో చెప్తూనే ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడు చూడండి. నేనైతే 9వ వచనంలో యెహోవా, అది 8వ వచనం అండి, అది కాదు 9వ వచనం. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయుదును, యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించదను. ఇక్కడ చూసినట్లయితే ఏంటంటే కీర్తనకారుడు నిత్యము నేను దేవుని స్తుతిస్తాను. ఎవరైతే దేవుని స్తుతిస్తారో, ఎక్కడైతే దేవుని స్తుతించి ఆరాధిస్తామో అక్కడ సాతాను క్రియలు పటాపంచలైపోతాయి. ఆ సాతాను బంధకాల నుంచి మన కుటుంబం బయటికి రావాలంటే నిత్యము దేవుని స్తుతించే బిడ్డలుగా మనం ఉండాలి. ఎవరైనా బయట నుంచి వింటే మన కుటుంబ ప్రార్థన, మన యొక్క పాటలు ఎట్టి రీతిగా మనం ధ్యానిస్తున్నాము, పిల్లలు కూడా మనం చూసి నేర్చుకునే విధంగా మనం ఉండాలి. అవసరమైతే వాళ్ళని గద్దించాలి, శిక్షించాలి, కానీ సరైన మార్గంలో నడిపించాలి. లేదంటే లోతు కుటుంబం నశించిపోతున్నట్టు మన కుటుంబం నశించిపోవడం దేవునికి ఇష్టము కాదు. ఇక్కడ కూడా యాకోబు దేవుని అంటున్నారు. ఎవరి దేవుడు అంట?
యాకోబు దేవుడు. యాకోబు ఎక్కడి నుంచి వచ్చాడు? అబ్రహాం నుంచి వచ్చాడు. అటు రీతిగా ఎక్కడికైనా వెళ్తుంటే ఫలానా వాళ్ళు ప్రార్థించే దేవుడు గొప్పవాడండి అన్న రీతిగా మన ప్రవర్తన తగ్గించుకునే స్వభావంతో ఉండాలి. ఎట్లా అంటే అబ్రహాము ఆయనలో ఉన్న బలహీనతలన్నీ విడిచిపెట్టి అబద్ధమాడాడు, విడిచిపెట్టాడు, అతిక్రమం చేశాడు, దేవుడి మాటకి లోబడకుండా ఆ భార్య మాటకి లోబడి అక్కడ తప్పిదం చేసినప్పుడు సరి చేసుకున్నాడు. అలా మనం కూడా తెలిసి తెలివి ఈ సాతాను లోకంలో ఎన్నో మనం తప్పిదాలు చేస్తూ ఉంటాం. కానీ దేవుడికి అవి అప్పచెప్పి క్షమించమని తిరిగి ఆయన మార్గంలో నడిస్తే నీతిమంతులుగా ఆయన నడిపిస్తాడు. చివరి మాట పలుకుని ముగించుకుందామండి. 10వ వచనము, భక్తిహీనుల కొమ్ములన్నిటినీ నేను విరగొట్టేదను, నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును. చూశారు కదా, భక్తిలో హీనత కలిగితేనే వాళ్ళు దేవునిలోంచి పక్కకి వెళ్ళిపోతారు. ఎప్పుడైతే భక్తిహీనుడుగా మనం మార్చబడతామో అప్పుడు ఏమవుతామంటే తగ్గింపబడతాం. అంటే వారు గతంలో భక్తివంతులే. లోతు మొదట లోబడ్డాడు, తర్వాత పక్కకి తప్పిపోయాడు. అబ్రహాము మొదటి నుంచి లోబడ్డాడు, దేవుడు శిక్షించినా కూడా లోబడ్డాడు, శిక్షను ప్రేమించాడు, దేవుడి మార్గంలోనే నిలిచి ఉన్నాడు. అందుకే లోబడే మనస్తత్వం మనం కలిగి ఉంటే నీతిమంతులుగా హెచ్చింపబడతాము. మన జీవితంలో సమస్తము విషయంలో ప్రతిదీ ఏ లోటు లేకుండా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని వాగ్దానాల్లో చాలా ఉంటాయి. నిన్ను నేను ఆశీర్వదిస్తాను అన్న మాటలోనే పైన ఇంకో ఆజ్ఞ ఉంటుంది. నువ్వేం చేయాలి? లోబడాలి. నేనేం చేయాలి? లోబడాలి. నాలో మీలో రక్తం ద్వారా పూర్వీకుల నుంచి వచ్చిన ప్రతి ఒక్క బలహీనతని తీసివేయాలి. నా కోపం ఉంది, ఉదాహరణకి ఒకప్పుడు కోపంలో 10 సెల్ ఫోన్లు పగలగొట్టాను నేను దేవుడు నమ్ముకోక ముందు. ఇప్పుడు చాలా మటుకు కోపం తగ్గిపోయింది, ఇంకా తగ్గాల్సి ఉంది. అటు రీతిగా మనలో ఏ బలహీనత ఉందో మనల్ని మనం స్వపరీక్ష చేసుకుంటూ నీతిమంతులుగా తీర్చబడాలి అనే దేవుడు మనల్ని ఎంచుకున్నాడు. ఈ మార్గంలో ప్రతి వారం చర్చకొస్తున్నాం, వాక్యం వింటున్నాం, ఏం నేర్చుకుంటున్నాం, ఏం మార్చుకున్నాం. ఆ రోజు లోకంలో తిరుగుతూ ఉన్నప్పుడు తెలియకుండా దుష్టుల సాంగత్యం గురించి ఇందాక చెప్పుకున్నాం కదా, తెలియకుండా అంటించుకుంటా వస్తూ ఉంటాం లోకానుసారమైన విషయాలు. చర్చిలోకి వచ్చి ప్రక్షాళన చేసుకుంటున్నావా లేదా? నీ హృదయాన్ని కడుక్కుని పరిశుద్ధుడైన దేవుడు, పరిపూర్ణుడైన దేవుడు, మనం కూడా పరిశుద్ధులుగా నీతిమంతులుగా పరిపూర్ణతంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రతి వారం మనం కడుక్కుని శుద్ధీకరణ చేసుకుని పరిశుద్ధులుగా తీర్చబడి చివరికి ఆయన రాకడ మన పోకడ ఎప్పుడో తెలియదు. ఆ క్షణానికి ఎలా సిద్ధపడి ఉండాలి? నీతిమంతులుగా, ఆయన మనం హెచ్చించే బిడ్డగా మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలని దేవుని వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి అట్టి రీతిగా మనం జీవించాలని ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకునండి. ఎలా అయితే కీర్తనకారుడు మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నామని చెప్తూ ఉన్నాడో, నీవు సమీపముగా ఉన్నామని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నామని, నరుడు నీ ఆశ్చర్య కార్యములు చూస్తారని ఆయన ఎలా చెప్తున్నాడో అటు రీతిగా మనము కూడా ప్రతి విషయంలో దేవునికి లోబడాలని దేవుని వాక్యము తెలియచేస్తుంది. ఎలాంటి స్థితిలో దేవుడు మనల్ని కాపాడాడు, ఎలాంటి పాపపు స్థితిలోంచి రక్షించాడు జ్ఞాపకం చేసుకుని అటు రీతిగా జీవించాలని ప్రార్థన చేసుకుందాము. పాపము బిలో పడి ఉన్నాను, లేవనెత్తుమా నన్ను బాగు చేయుమా. పాపము బిలో పడి ఉన్నాను, లేవనెత్తుమా నన్ను బాగు చేయుమా. కరుణించుమా యేసు కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. కరుణించుమా యేసు కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను.
సర్వోన్నతుడా, సర్వశక్తివంతుడా, దేవా నాయన నీకు వందనాలు, స్తోత్రాలు. అవును ప్రభా, ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు తండ్రి ఆయన, మీరు హృదయంగా ఎరిగిన దేవుడు ప్రభా, మా స్వభావాన్ని పరిశీలించి పరిశోధిస్తున్న దేవుడు తండ్రి నాయన ప్రభా. ఎట్టి రీతికైతే కీర్తనాకారుడు తండ్రి నీతి మంతులుగా తీర్చబడడం గురించి, భక్తిహీనులు తండ్రి వారి స్థితిని గురించి తెలియజేసి ఉన్నాడు ప్రభా. అవును ప్రభా, నువ్వు తీర్పు తీర్చు దేవుడు, యుక్త కాలమందు నీవు తీర్పు తీర్చు దేవుడు తండ్రి. నీ తీర్పులో నాయన తండ్రి మేము నిలబడే అంత జీవితాన్ని మాకు దయచేయండి. మీకు వందనాలు, స్తోత్రాలు. భక్తిహీనులుగా ఉన్నామేమో, అహంకారులుగా ఉన్నామేమో తండ్రి, పొగరబట్టిన వారిగా ఉన్నామేమో, మమ్మల్ని మేము హెచ్చించుకునే బిడ్డలుగా ఉన్నామేమో, హృదయంతరంగా ఎరిగి నా దేవుడు మమ్మల్ని పరిశోధించండి, మాతో మాట్లాడండి. ప్రతి బిడ్డతో చెప్తున్న నాతో వింటున్న బిడ్డలందరితో మాట్లాడండి తండ్రి. మా పూర్వీకుల నుంచి మేము ఏవైతే శాపాలు, దోషాలు తండ్రి, పాపాలు తెచ్చుకుని ఉన్నామో, స్వభావాలు తెచ్చుకున్నామో తండ్రి, ఆ స్వభావాలన్నీ మేము విడిచిపెట్టి తండ్రి నిన్ను పోలి జీవించే విధంగా యేసయ్యా మా అందరితో మీరు మాట్లాడండి తండ్రి. మా హృదయాన్ని మీరు మార్చండి తండ్రి. మీరు మాట్లాడితే ప్రభా బిడ్డలందరూ తండ్రి సరి చేసుకుంటారు తండ్రి. సరి చేసుకునే హృదయాన్ని దయచేయండి. ఎవరైతే తగ్గించుకుంటారో వారిని హెచ్చించే దేవుడిపై ఉన్నావు ప్రభా. మమ్మల్ని పిలిచిన తండ్రి నాయన, పరిపూర్ణముగా నాయన పరిశుద్ధుడైన నిన్ను పోలి తండ్రి మేము కూడా నీతిమంతులుగా తీర్చబడ్డానికి, తద్వారా పరలోక వారసులుగా మమ్మల్ని నాయన నడిపించడానికి కృప చూపించమని చెప్పబడిన వర్తమానంలో మీరు తోడుగా ఉన్నారు. మీకు వందనాలు, స్తోత్రాలు. వింటున్న ఈ బిడ్డలందరినీ తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని వాక్యానుసారంగా మేమందరము జీవించలాగా కృప చూపించమని ఇప్పటివరకు తోడుగా ఉన్నందుకు మీ పాదాలకు వేవేల వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటూ తదుపరి వర్తమానాల్లో, సాక్ష్యాల్లో, బాలల వాక్య పఠనంలో అన్నిట్లో తోడుగా ఉండి రోజంతా దీవించమని వచ్చిన బిడ్డలందరినీ బట్టి వందనాలు తెలియజేసుకుంటూ రానే బిడ్డలు కూడా త్వరగా వచ్చినాక కృప చూపించమని యేసయ్య ప్రార్థన చేసి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.